హలో ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒకసారి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటాం కదా. మనము ఈ 3 కలర్లని సంవత్సరానికి ఒకసారి చూస్తూ గుర్తుకు తెచ్చుకుంటూ మనము ఫ్లాగ్ని అయితే ధరిస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ అందమైన బ్యూటిఫుల్ ట్యాజిల్ని ఎలా వేసుకోవాలనో ఈ 3 కలర్లతో చూపిస్తాను, చూసేయండి. నేను ఫస్ట్ 3 కలర్స్ నీడిల్స్కి అయితే ఎక్కించి పెట్టుకున్నాను. మిడిల్లో వైట్ కలర్ అయితే ఇలా నీడిలు క్లాత్ అడుగు భాగం నుంచి పైకి అయితే గుచ్చుకొని మనము ట్యాజిల్ ఎంత పొడవు అయితే పెట్టుకుంటున్నామో అంత పొడవు వచ్చేలా థ్రెడ్ని ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్న ఫస్ట్ తీసుకున్న దానికంటే కొంచెం కిందన ఇలా నీడిల్ పొడుచుకొని మళ్ళీ సేమ్ అంతే ముందు పొడుచుకున్న లైన్ కంటే మళ్ళీ లైన్ తీసుకునేటప్పుడు కొంచెం డౌన్లో అయితే తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్న అయిపోయింది కదా, లెఫ్ట్ సైడ్ను కూడా సేమ్ రైట్ సైడ్న ఎలా అయితే వేసామో లెఫ్ట్ సైడ్ను కూడా అలాగే వేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ ముందు లైన్ కంటే కొంచెం డౌన్లో వచ్చేలా లైను తీసుకోవాలి. ఇక్కడికైతే వైట్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వైట్ కలరు పూర్తిగా 5 లైన్స్ అయితే వేసుకున్నాము. మిడిల్లో ఒక లైను, లెఫ్ట్ రైట్ 2 లైన్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్న ఈ కాషాయం కలర్ వస్తుంది కదా, ఈ కలర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ముందు లైన్ కంటే కొంచెం కింద వచ్చేలా లైన్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సెకండ్ లైను ముందు లైన్ కంటే కొంచెం డౌన్లో వచ్చేలా ఇలా తీసుకోవాలి. ఈ కలరు 3 లైన్స్ అయితే వస్తాయి. ఇలా 3 లైన్స్ వేసుకొని ఈ కలర్ అయితే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఈ కలరు పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పోగులు ఎక్కడైనా అప్ అండ్ డౌన్ ఉన్నట్లయితే నీట్గా ఇలా నీడిల్తో కానీ ఫింగర్స్తో కానీ మనం నీట్గా అయితే ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్న వచ్చి ఈ గ్రీన్ కలరు కొంచెం ప్యారెట్ కలర్ లాగా ఉంటుంది, ఈ కలర్ అయితే వేసుకుంటున్నాము. ముందు లైన్ కంటే కొంచెం కింద వచ్చేలా లైన్ తీసుకోవాలి. నీడిలు క్లాత్కు అడుగు భాగం నుంచి పైకి అయితే ఇలా లైన్స్ వేసుకొని కంప్లీట్ చేయాలి. ఇలా 3 లైన్స్ కంప్లీట్ అయితే అయ్యాయి కదా. ఇప్పుడు మనము నీట్గా లైన్స్ ఇలా బాగా ఫింగర్స్తో నీట్గా అయితే అనుకోవాలి, షేప్ని కరెక్ట్గా. ఇలా పోగులు ఎక్కడ అప్ అండ్ డౌన్ లేకుండా నీట్గా అనుకున్న తర్వాత చూడండి, అక్కడ కొంచెం వైట్ థ్రెడ్ పోగులు కొంచెం సల్లు బెర్రు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నీట్గా అనుకోవాలి. ఇలా బాగా నీట్గా అనుకున్న తర్వాత ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి, లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇలా నీట్గా బాగా అనుకోవాలి థ్రెడ్ని. ఇప్పుడు నేను గోల్డెన్ జెరీ థ్రెడ్ సింగిల్ లైను ఇలా నీడిల్కి అయితే ఎక్కించుకున్నాను. నేను మామూలుగా అయితే నీడిల్కి ఎక్కించుకోను, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనము ఫ్లాగ్ మిడిల్లో అశోక చక్రం అయితే ఉంటుంది కదా బ్లూ కలర్లో, అదైతే వేసుకోవడానికి నీడిల్ ద్వారానే పూస వేసుకోవాలి కాబట్టి నేను నీడిల్కి అయితే ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఈ బ్లూ కలరు పూస నీడిల్కి అయితే ఎక్కించుకోవాలి. ఇలా నీడిల్కి ఎక్కించుకొని ఈ పూస ట్యాజిల్ మిడిల్లో వచ్చేలా సెట్ చేసేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకా 1 or 2 లైన్స్ థ్రెడ్ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత థ్రెడ్ని ఇక్కడ 3 అయితే సైడ్కి అయితే వేసుకోవాలి. 3 ఇలా 2 టైమ్స్ అయితే నాట్ అయితే వేసేసుకోవాలి. ఇది తెగిపోయింది కదా, నేను ఇక్కడ మళ్ళీ అయితే తీసుకుంటాను. కొంచెం పొడవు లైను ఒకటి ఎక్స్ట్రా తీసేసి థ్రెడ్ కొంచెం పొడవు పెట్టుకొని ఇంకొక 2 లైన్స్ అయితే ఇప్పుడు చుట్టుకోవాలి. ఇలా టైట్గా చుట్టుకున్న తర్వాత ఇక్కడ
నాట్స్ అయితే వేసుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలా 2 టైమ్స్ నాట్ వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవడమే. ఇంకా ఇక్కడ ఇంకొక నాట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇది గోల్డ్ జెరీ థ్రెడ్ కదా, నాట్స్ అయితే స్లిప్ అయ్యి ఊడిపోతాయి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని మనం ముడి వేసుకున్నాం కదా, అక్కడ కొంచెం గమ్ అయితే పెట్టుకుంటే ముడి ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను థ్రెడ్స్ అన్నీ ఇలా బాగా ఈక్వల్ వచ్చేలా అన్నీ ఏ కలర్కి ఆ కలర్ డివైడ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఏ కలర్కి ఆ కలరు డివైడ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ట్యాజిల్ ఎంత పొడవు అయితే పెడుతున్నామో అంత పొడవు పెట్టుకొని కట్ చేసేసుకోవడమే, అంతే. బ్యూటిఫుల్ 3D కలర్స్ ఫ్లాగ్ ట్యాజిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ ముడి దగ్గర కొంచెం గమ్ అయితే పెడతాను, ఎందుకంటే ముడి ఊడిపోకుండా బాగా టైట్గా అయితే అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇవి మిడిల్లో అయితే ఖాళీ ప్లేస్ ఉంది కదా, వైట్ ప్లేస్ ఖాళీ లేకోకుండా నేను ఇలా కాసులు అయితే కుట్టుకున్నాను. ఇలా మీరు కూడా కుట్టేసుకోండి. లాస్ట్ వీడియోలో కాసులు ఎలా కుట్టానో చూపించాను, అందుకని నేను ఇప్పుడు కాసులు కుట్టేది తీయలేదు. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.